వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతశ్రీ అఫీషియల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ తెలిసిన ముచ్చటనే మా బావ పెళ్లి సిరీస్ డే 3 వ్లాగ్ మెయిన్ పెళ్లి రోజు అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా అత్తయ్య వాళ్ళ సైడు క్లోజెస్ట్ వాళ్ళలో ఇదే లాస్ట్ పెళ్ళి అనమాట. అంటే మా తరపున మేము అంత హడావుడి చేసే పెళ్ళి ఏదైనా ఉంది లాస్ట్ అని అంటే ఈయనదే అన్నమాట. తర్వాత ఎప్పుడో మళ్ళీ ఇంత పెద్ద ఫంక్షన్స్ అని అంటే మా ఆడపడుచు వాళ్ళ కూతురు పెళ్ళి, ఇంకా మా పిల్లల పెళ్ళిళ్ళు అప్పుడే ఇంత పెద్దగా అవుతుందేమో. ఇప్పుడు 10 కావాల్సిన పెళ్లి 11 అయింది అనమాట. మేము వెళ్ళేసరికి 11 అయింది. 11 ఎక్కడ 12, 1 కూడా అవ్వచ్చు. టైం మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదన్నమాట. అప్పుడు ఈ మధ్య అందరం ఫంక్షన్ హాల్స్ లోనే చేసుకుంటున్నాం కాబట్టి పెళ్లి కొడుకు డైరెక్ట్ ఫంక్షన్ హాల్కే వెళ్ళిపోతున్నాడు. కాకపోతే అప్పట్లో అట్లా లేకుండా అనమాట. ఇంటి దగ్గరే పెళ్లి చేసుకునే వాళ్ళు కాబట్టి ఇంటికి దగ్గరలో స్కూల్ అయినా లేకపోతే ఏదైనా గుడి అయినా దాంట్లో పెళ్లి కొడుకుని కూర్చోబెట్టేవాళ్ళు. ఎదురుకోళ్ళకి వచ్చేవాళ్ళు అనమాట. డప్పులతోటి పెళ్లి పిల్ల వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ మన సాంప్రదాయం ఎక్కడ పోగొట్టద్దు కాబట్టి ఫంక్షన్ హాల్లో చేసినా ఎక్కడ చేసినా మనం పాటించాలి కాబట్టి మేమైతే ఎదురుకోళ్ళకి ఇట్లా ఫంక్షన్ హాల్ అవుట్ సైడ్ అయితే పెట్టినాం అనమాట. అక్కడనే చేసే కార్యక్రమాలంతా చేసేసినారు. Right, very good. Proceed. Angul. పాపం వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చినందుకు ఏదో ఒకటి ఉండాలి కదా. ఎమోషనల్ డ్యామేజ్ అంతేరా థమ్స్ అప్ తాగరా రే. లేట్ అవుతున్నాడు. లేవు. అసలు పట్టుకున్న దగ్గరనే వసూలు చేయాలండి. లేకపోతే అప్పుడు అంటారు ఇప్పుడు అంటారు మళ్ళీ మెల్లగా జారుకుంటారు. అసలు దొరకరు ఇలాంటి టైంలో. కానీ ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ పెళ్ళిళ్ళలో చాలా మంచిగా అనిపిస్తాయి కదా. అటు ఇటు ½ an hour అక్కడ లేట్ చేసిన తర్వాతనే కాళ్ళు కడిగారు అనమాట మా అన్న వాళ్ళందరూ. హ్యాపీనెస్ సాడ్నెస్ రెండు వేరు ఎమోషన్స్కి అయినప్పటికీ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ ఒక అమ్మాయికి వచ్చే స్టేజ్ ఏదైనా ఉంది అని అంటే అది పెళ్ళి అయ్యే స్టేజ్ అనే చెప్పుకోవచ్చు. ఏ అమ్మాయికైనా పెళ్ళి కాకముందుకు పెళ్ళి అనేది ఒక నార్మల్ థింగ్.
అనే అనిపిస్తుంది. కానీ పెళ్ళి అయిన వాళ్ళని అడిగి చూడు పెళ్ళి అంటే ఏంటిది అనేది కరెక్ట్గా చెప్తారు. అంటే 20-25 ఇయర్స్ ఒక దగ్గర పుట్టి పెరిగి అదే మన ప్రపంచం అని తిరిగిన ఒక ప్రపంచంని వదిలి ఇంకో ప్రపంచంకి వెళ్ళాలి. వెళ్ళిన దగ్గర ఎంత మంచిగా చూసుకున్న హస్బెండ్ అయినా ఎంత మంచిగా చూసుకునే ఫ్యామిలీ అయినా ఒక స్టేజ్ ఆఫ్ టైం అంటే ఒక చిన్న టైంలో అరే మా అమ్మ వాళ్ళు ఉండుంటే బాగుండే అనే ఒక థాట్ మనకి ఎప్పుడైనా వస్తుంది. ఓట్లున్నా పెద్ద పెద్ద మేడలున్నా ఇలాంటి టైం కంపల్సరీ వస్తుంది. నేను షూర్గా చెప్తున్నాను. అది ఇలాంటి మన థాట్స్ రెస్పెక్ట్ చేసే పార్ట్నర్ ఉన్నారంటే ఇంకా మన లైఫ్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. భవానీ తల Come on, Baya! వెంకటేశన్న స్మైల్ స్మైల్ ఉండాలి. భవానీ గారు స్మైల్ ఇది చూడండి ఒకసారి. ఇక్కడ మా అత్తయ్య కూడా మా మామయ్య తాళి కడుతుండనమాట. అంటే తాళి అంటే కొత్తగా పుస్తలు చేయించుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా ఎవరిదైనా పెళ్ళి అయినప్పుడు పెళ్ళి మండపంలో కట్టించుకోవాలన్నమాట. అది చాలా మంచిది. ఇక పెళ్ళి అయితే ఎట్ లాస్ట్ కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా. ఏ వర్షము ఎలాంటి గోల లేకుండా అయిపోయింది. మేము అందరం డిన్నర్ చేసేసరికి అయితే 7-8 అయిందనమాట. ఫోన్లో ఛార్జింగ్ లేక అసలు టైర్డ్ కూడా అయిపోయినాం చాలా. అప్పగింతల వీడియో అయితే తీయలేదు నేను. ఏదైతే తీయాలి అనుకున్నానో అదే తీయలేకపోయినాను. అప్పటికే లేట్ అయిపోవడం వల్ల భరత్ అయితే తీయలేదు. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర భరత్ చూడండి.
ఇదండి మా బావ పెళ్లి వ్లాగ్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, కమెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.